టాలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు. మెగా కుటుంబం నుంచి వచ్చినప్పటికీ మాస్ ఇమేజ్ కోసం పాకులాడకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన రూట్ ను ఎంచుకున్నారు. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ లవ్ స్టోరీలు, యాక్షన్ థ్రిల్లర్లు, స్పేస్ అడ్వెంచర్, బాక్సింగ్ డ్రామా, పాట్రియాటిక్ సినిమాలు ఇలా జోనర్ ఏదైనా సరే తనదైన నటనతో వైవిధ్యం చాటుకుంటూ వస్తున్నారు. అయితే వరుణ్ గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఈసారి ఒక సరికొత్త ఇండో కొరియన్ హారర్ కామెడీ డ్రామాతో థియేటర్లను షేక్ చేస్తున్నారు. అదే కొరియన్ కనకరాజు. మేలపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఈ నెల 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 50.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ ఈ సినిమా కలెక్షన్ల జోరు తగ్గటం లేదు. అన్ని ప్రాంతాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను అందిస్తూ వరుణ్ తేజ్ కెరియర్లోనే ఒక మైలురాయిలా నిలిచింది ఈ చిత్రం. మరి ఈ ఫుల్ రన్ లో కొరియన్ కనకరాజు ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబడతాడో వేచి చూడాలి. ఇంతకీ ఈ కొరియన్ కనకరాజు కథ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ గ్రామానికి చెందిన కనకరాజు అనే పల్లెటూరి కుర్రాడి శరీరంలోకి ఊహించని విధంగా ఒక కొరియన్ ఆత్మ ప్రవేశిస్తుంది. అప్పటి వరకు మామూలుగా ఉన్న కనకరాజు కొరియన్ ఆత్మ ఎంటర్ అయ్యాక ఎలాంటి విచిత్రమైన పనులు చేశాడు, ఆ తర్వాత తన లైఫ్లో ఎలాంటి సరదా హంగామా పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, ఆకట్టుకునే మేకోవర్తో జీవించేశారనే చెప్పాలి. ముఖ్యంగా కమెడియన్ సత్యతో కలిసి వరుణ్ తేజ్ పండించిన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వులు పోయిస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ ప్రాజెక్టుకి ఎస్ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మంచి మౌత్ టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఇక కొరియన్ కనకరాజు సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న వరుణ్ ఆ తర్వాత బరీ మూవీ చేయనున్నారు. బరీ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, వరుణ్ తేజ్ హీరోగా తన చెల్లెలు నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థపై నిర్మిస్తున్న మొదటి చిత్రం ఇదే. దీంతో పాటు మరో విశేషం కూడా ఉంది. ఈ చిత్రంలో నాగబాబు ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఇందులో ఆయనది నిజ జీవితంలో లాగానే వరుణ్ కి తండ్రి పాత్ర అని టాక్. కమిటీ కుర్రోళ్లతో యదువంశీని దర్శకుడిగా పరిచయం చేసిన నిహారిక బరిని కూడా అతని దర్శకత్వంలోనే నిర్మిస్తున్నారు. అయితే వరుణ్ తేజ్ కాలికి గాయం కావడం వల్ల ఈ సినిమా చిత్రీకరణ ఆలస్యం కానుంది. మరి కొరియన్ కనకరాజుతో బ్లాక్ బస్టర్ అందుకున్న వరుణ్ బరితో దానిని కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి.